రాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాది రాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాది రాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాది రాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ఈ రోజున క్రీస్తు పరమ పవిత్ర శరీరక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఈ యొక్క వేడుక ద్వారా మనమందరం కూడా మరొకసారి బాహాటంగా లేదా బహిరంగంగా ఆ క్రీస్తు భగవంతుడు దివ్య ప్రసాద రూపములో నిజముగానే వేంచేసి ఉన్నారని మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఉన్నాము. మనం ఈ రోజున ఈ దివ్య ప్రసాద ఊరేగింపును జరుపుకొనటం ద్వారా మరొక ఉద్దేశము, తల్లి శ్రీ సభ యొక్క పండుగను ఏర్పాటు చేయడంలో గల విశేషం ఏమిటంటే, బాహాటంగా బహిరంగంగా మనం ఒప్పుకొనటమే కాకుండా అనేకమైనటువంటి సందర్భాలలో దేవాలయానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఎక్కడైతే దివ్య ప్రసాదములో క్రీస్తునాథుడు వేంచేస్తున్నారో అలాంటి ప్రదేశాలలో మనము అమంగళపరిచినప్పుడు వాటికి పాప పరిహారంగా ఈ రోజున ఈ యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. చాలా సందర్భాలలో మనందరం కూడా స్వల్ప పాపం కాకుండా కొన్ని సందర్భాలలో
దేవునికి ఇష్టం లేనటువంటి పనులు మనం చేసి కూడా దివ్య ప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. వాటన్నిటికీ పరిహారాన్ని చెల్లించమని దేవుడు కోరుతూ ఉన్నారు. కనుక ఈ దివ్య ప్రసాద మహోత్సవం రోజున మనందరం కూడా కొన్ని సందర్భాలలో ప్రభుని బాహాటంగా బహిరంగంగా నేను క్రీస్తు ప్రభుని అనుచరురాలను అని చెప్పుకొనడానికి ఎప్పుడైనా కానీ సిగ్గుపడి ఉంటే, తల వంచుకొని ఉంటే దేవా నన్ను మన్నించు అని దేవుని వేడుకొందాం. ప్రభుని మనం స్వీకరించేటువంటి సమయంలో సరి అయినటువంటి భావం లేకుండా, ఆలోచన లేకుండా అనాలోచితంగా వచ్చేసి స్వీకరించిన సంఘటనలు ఉంటాయి. వాటిని కూడా తలంచుకొని దేవా నన్ను మన్నించు అని చెప్పి వేడుకొందాం. సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదింపమని సర్వేశ్వరుని మనవి చేయదము. తీర్థమును ప్రోక్షించుట మన జ్ఞానస్నానమును జ్ఞాపపరచున్నది. మనకు ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా విశ్వాసపాత్రముగా చేయింప దేవుడు మనకు సహాయపడునుగాక. సర్వశక్తిగల ప్రభు అయిన సర్వేశ్వర, నీవు ఆత్మ శరీరముల జీవమునకు మూలాధారము. మా ప్రార్థన ఆలకించి ఈ నీటిని ఆశీర్వదింపుము. మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచపు శక్తిని పారదోలుటకు, రక్షణదాయమని శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుచున్నాము. మా రక్షణార్థమై నీ దయానుగ్రహముల వలన జీవజలమును మా యందు నిత్యము ప్రవహింపచేయము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో చేరి ఆత్మ శరీరముల అపాయముల నుండి తప్పించుకొందుముగాక. వీటినన్నిటినీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీటిని సారమును పోటకు ఉప్పును నీటిలో కలుపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించిదిరి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు, ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలములందెల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడునుగాక. వీటినన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. తొలగించవా నాలో
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనలను పాపమాయను శుద్ధి చేసి ఈ దివ్య పూజ ద్వారా పరలోక విందులో పాల్గొను అర్హతను దయచేయునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, లోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, లోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకించుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితిరి. పవిత్రములైన వారి శరీరక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు వారి రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలుకునిచున్నాము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనివచ్చెను. మొదటి పట్టణము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. షాలేము రాజైన మెల్కిసెదెకుకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు భగవంతునకు పూజారి. అతడు అబ్రాముకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడై భూమ్యాకాశములను సృష్టించిన భగవంతుడు అబ్రామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడగు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాము అతనికి తన సమస్తములో 10వ వంతును అప్పగించెను. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడువుగా నుందువు. ప్రభువు నా ప్రభువుతో ఇట్లనెను, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడవు కమ్ము. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. ప్రభువు సియోను నుండి నీ రాజ్యాధికారమును విస్తృతము చేయును. నీవు నీ శత్రువుల మధ్య పరిపాలింపుమని ఆయన వాకొనెను. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. నీవు పవిత్ర పర్వతము మీద జన్మించినప్పటి నుండి రాజ్య పదవి నీది. మాతృగర్భము నుండి నీవు జన్మించిన తొలినాల నుండి నీవు రాజువు. అందరూ మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. ప్రభువు బాస చేసెను, అతడు మాట తప్పడు. నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. ఈ రొట్టెను భుజించున్నప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకుని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు
మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Alleluia, 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 alleluia. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు. 9వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు. యేసు జనసమూహములతో పరలోక రాజ్యము గురించి ప్రసంగించుచు వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యము నొసుగుచుండెను. జనసమూహములు ఈ విషయమును తెలుసుకొని వారిని వెంబడించెను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్దుగుంకను ఆరంభించినప్పుడు 12 శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయుడు. పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులను చూచుకొందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా, మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మేము పోయి వీరికి అందరకు కావలసిన ఆహార పదార్థములు కొనివత్తుమా అని శిష్యులు అడిగిరి. అచట రమారమి 5,000 మంది పురుషులుండిరి. వారిని పంక్తులు తీర్చి పంక్తికి 50 మంది చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వారిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున తల్లి తిరుసభ మనందరినీ కూడా దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడమనుతూ, అదేవిధముగా ఆ క్రీస్తు శరీర రక్తముల యొక్క ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవాన్ని మనము భక్తియుతముగా గౌరవించాలని మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉంది. ముందుగా మీ అందరికీ ఈ యొక్క పండుగ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితానికి ఆధారము ఔన్నత్యము, మరి క్రైస్తవాన్ని పోషించేటువంటి దానికి బలమనిచ్చేది ఈ యొక్క దివ్య సప్రసాదమే. కాబట్టి ఈ యొక్క పండుగను మనము ప్రభు ఎప్పుడు స్థాపించారు, ఈ యొక్క పండుగను మనం ఎప్పుడు కొనియాడాలని మనందరికీ తెలుసు. తపస్సు కాలములో పవిత్ర వారములో గురువారం రోజున క్రీస్తు ప్రభు ఆయన శ్రమల యొక్క పాత్రను అందుకోవడానికి ముందు తన శిష్యులతో చివరి విందును ఆయన సేవించటం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున మనము శ్రమల కాలంలో ఉన్నాము. మరుసటి రోజున ప్రభు యొక్క మరణాన్ని, శ్రమలను మనము ఆ పాటలను స్మరణ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఆ రోజున అంత గొప్పగా ఆనందముగా జరుపుకోము. కాబట్టి తల్లి తిరుసభ ఈ రోజున ఈ యొక్క పండుగను మనము గొప్పగా జరుపుకుంటూ ఆ దివ్య సప్రసాద ప్రభువును మనం లోకుంటూ ఉండగా ఆయన యందు భయభక్తులను కలిగి భక్తిభావములతో గౌరవిస్తూ జీవించమని మనందరిని కూడా కోరుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మనకు దివ్య సంస్కారాలనేవి తిరుసభ మనకి ఇచ్చింది. మన యొక్క విశ్వాసము క్రీస్తులో బలపడడానికి, క్రీస్తును అనుసరించడానికి, మనము మన జీవితానంతరము దేవుని యొక్క సన్నిధి అయిన పరలోక రాజ్యము చేరుకోవడానికి 7 దివ్య సంస్కారాలు అనుగ్రహించబడ్డాయి. ఆ 7 దివ్య సంస్కారాలలో దివ్య సప్రసాదం అనేటువంటిది ఒక దివ్య సంస్కారం. మనందరికీ తెలుసు, దివ్య సప్రసాదం అనగా ఏంటంటే క్రీస్తు ప్రభు శరీరం అండి, క్రీస్తు ప్రభు రక్తం అని అంటారు. నిజముగా క్రీస్తు ప్రభు ఆ యొక్క శరీర రక్తాలలో లేదా ఆ యొక్క అపద్రాక్ష రసాలలో ఉన్నారంటే, దివ్య సప్రసాదం అనగా మనకు తల్లి తిరుసభ చెప్తున్నటువంటి మాట, గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో యేసు ప్రభుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దైవ స్వభావము వేంచేసియుండు దేవద్రవ్యానుమానం. యేసు ప్రభు యొక్క దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దైవ స్వభావము వేంచేసియుండు దేవద్రవ్యానుమానం. కాబట్టి అది స్వీకరిస్తున్నటువంటి మనము ఆయన మనలో వచ్చి ఆ దైవత్వాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు కూడా యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపిస్తున్నటువంటి సమయంలో ఆయన ముందుగా 3 విషయాలను తన మదిలో ఉంచుకొని స్థాపించారు లేదా మనకు అనుగ్రహించారు. ఏంటా 3 విషయాలంటే, మొట్టమొదటిగా మన ఆత్మలకు దివ్య భోజ్యమై ఉండుటకు, శారీరకమైనటువంటి ఆహారాన్ని మనము స్వీకరిస్తూ ఉన్నాము. శారీరక బలాన్ని పుంజుకొని మనము మన రోజువారి పనులను చేస్తూ ఉన్నాము. కానీ ఆధ్యాత్మికమైనటువంటి బలము లేకపోతే, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి లేకపోతే, ఆ ప్రభువు ఇవ్వకపోతే గనక ఈ లోకములో మనం మన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించే సమయంలో, మన విశ్వాసంలో జీవించడానికి అనేకమైన శోధనలు ఎదురైనప్పుడు ఆ బలము లేకపోతే మనము ముందుకు సాగలేము. కాబట్టి ఈ దివ్య భోజ్యము లేదా ఈ యొక్క దివ్య సప్రసాద ప్రభు మనకు ఆ బలాన్ని ఇచ్చి విశ్వాసములో ఎదగడానికి మనకు తోడ్పడతాడు. ఇక రెండవదిగా మనతో నివాసం ఉండడానికి, ఇదిగో పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆహారము నేనే అని ఆ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మరలా పరలోకానికి తిరిగిపోతే, మానవుడిగా వచ్చి లేదా దైవ స్వభావం 2 కలిగి ఉండి ఆయన మరలా అదే విధముగా తిరిగి వెళ్ళిపోతే ఎటువంటి గొప్ప అనేటువంటిది లేదు. ఆయన ఆ తండ్రి వద్ద నుంచి వచ్చినటువంటి ఆ యొక్క విశిష్టమైనటువంటి వరములను మనకు యొక్క దివ్య సప్రసాద రూపములు ఇస్తూ, మనలో ఉంటూ, మనతో నివాసం ఉంటూ మనలను తండ్రి వద్దకు చేరుస్తూ ఉన్నాడు. కాబట్టి రెండవదిగా ఆయన మనతో నివాసం ఉంటూ ఉన్నాడు ఈ యొక్క దివ్య సప్రసాదము ద్వారా. మూడవది, మనతో నివాసము చేయడంతో పాటు తన మరణములను మనలను జ్ఞాపకపరుచుకోండి అని చెప్తూ ఉన్నాడు. ప్రభు యొక్క మరణముతోనే మనకు రక్షణ ఉన్నదని, ఇదిగో ఆయన చిందిస్తున్నటువంటి రక్తము ఆయన మరణము ద్వారా ఆ యొక్క అప్పద్రాక్ష రసాలుగా మారుతూ ఉన్నాయి, ఆయన శరీర రక్తాలుగా ఈ అప్పద్రాక్ష రసాలు మారుతూ ఉన్నాయని మనమందరము కూడా నమ్ముతూ ఉన్నాము, విశ్వసిస్తూ ఉన్నాము. కాబట్టి ఇదే విశ్వాసాన్ని మనం యొక్క విశ్వాస రహస్యంలో కూడా మనము ప్రకటిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా,
అయితే ఎందుకు మరి ఈ విధంగా జరుగుతుంది? కాబట్టి ఈ యొక్క పండుగ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఒక ప్రారంభం అనేటువంటిది, ఒక పునాది అనేటువంటిది ఉంటూ ఉంది. బెల్జియం దేశంలో లియోజ్పూర్ అనే నివాసి అయినటువంటి జూలియాన్ అనేటువంటి ఒక కన్యాస్త్రీ ఒక మఠాలయంలో ఉంది. ఆమె ఎంతో భక్తిపరురాలు, ఎప్పుడు కూడా ప్రార్థనలో గడిపేటువంటిది. ఒకానొక రోజు ఆమెకు ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనములో ఒక నిండు చంద్రుడు, బాగా దగదగ మెరుస్తున్నటువంటి చంద్రుడు, ఆ చంద్రుడి మధ్యలో ఒక చిన్న మచ్చ కనపడింది ఆమెకు. ఆమెకు మొట్టమొదటిగా భయం వేసింది. ఏంటి ఈ యొక్క దర్శనాన్ని యొక్క అర్థం ఏంటి, ఎందుకు నాకు ఈ దర్శనం కలిగిందని దానిలోని లోతైనటువంటి అర్థాన్ని గ్రహించడానికి ఆమె అనేక ప్రార్థనలు చేసింది, ఉపవాసాలు చేసింది, దేవుని యొక్క సహాయం కొరకు అర్థించింది. ఒకానొక రోజు క్రీస్తు ప్రభు ఆమెకు ఆ దర్శనం యొక్క భావాన్ని ఆమెకు వివరించాడు. ఏమిటి ఆ భావం అంటే, ఇదిగో ఆ నిండుగా ఉన్నటువంటి చంద్రుడు, వెలుగుతున్నటువంటి చంద్రుడు శ్రీసభ అని, దానిలో ఉన్నటువంటి ఒక మచ్చ దివ్య సప్రసాదం అని తెలియజేశాడు. ఆ నిండుగా ఉన్నటువంటి చందమామ లేదా చంద్రుడు శ్రీసభ దేదీప్యమానముగా విశ్వాసములో ఎదుగుతూ ఉంది. కానీ ఆ వెదుగుతున్నటువంటి శ్రీసభలో ఒక మచ్చ లేదా ఒక కొరత అనేటువంటిది ఏంటయ్యా అంటే, దివ్య సప్రసాదం పట్ల ఉన్నటువంటి విశ్వాసము, గౌరవం అనేటువంటిది ఏమాత్రము కూడా కనిపించటం లేదు. చాలామంది దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నారు, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు స్వీకరిస్తున్నారు. కానీ యోగ్యముగా స్వీకరించేటువంటిది స్వయముగా ప్రభువే నాలోనికి వస్తూ ఉన్నటువంటి విశ్వాసము లేకుండా, లేదా స్వీకరించినటువంటి ఆ యొక్క ప్రభువు పట్ల గౌరవం, విధేయతను చూపించకుండా జీవిస్తున్నారు. కాబట్టి ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను అగౌరవపరుస్తూ అవమానకరంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మచ్చ అనేటువంటిది శ్రీ సభలో ఉందని ఆ అమ్మకు, ఆ జూలియాన్ అనేటువంటి సిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆమె విషయాన్ని ఎలాగైనా సరే అనేక మందికి తెలియచేయాలనుకుంది. కానీ ఆమె ఒక మఠాలయంలో ఉండేటువంటిది కాబట్టి భయపడుతూ ఆమె ఇదిగో దగ్గర ఉన్నటువంటి విచారణ గురువులకు, తన వద్దకు వచ్చేటువంటి వారికి తెలియజేసింది. ఈ విషయము కొద్ది కొద్దిగా అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతుల వద్దకు వెళ్ళింది. 1246 సంవత్సరంలో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి లియోజ్పూర్ పీఠాధిపతి అయిన రోబర్ట్ గారు ఆ యొక్క మేత్రాసనములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విచారణ కూడా, ప్రతి గురువు కూడా దివ్యసప్రసాద మహోత్సవాన్ని లేదా దివ్యసప్రసాదం పట్ల గొప్ప పండుగగా కొనియాడి గౌరవించాలని ఒక ఆజ్ఞను, ఆదేశాన్ని పత్రిక ద్వారా తెలియజేశాడు. అదేవిధముగా 1264 సంవత్సరంలో 3వ ఉర్బన్ పాపు గారు ఇది ఒక మేత్రాస్థానానికి మాత్రమే పరిమితమైనటువంటి ఉత్సవము కాదు, యావత్ శ్రీసభ కూడా దివ్య సప్రసాదాన్ని గౌరవించాలని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కథోలిక విశ్వాసుడు కూడా యొక్క దివ్య సప్రసాదనాథుని గౌరవించాలని యొక్క పండుగను అధికారపూర్వకంగా ఆయన ఆమోదించడం జరిగింది. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి యొక్క పండుగను మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. కానీ యొక్క పండుగ జరుపుకోవడానికి శ్రీసభ మనకు ఒక 4 విషయాలను మన ముందు ఉంచుతూ ఉంది. ఎందుకంటే ఏ విధముగా జరుపుకోవాలి, ఆ దివ్య సప్రసాద పట్ల మనం ఎటువంటి భక్తి భావాలను కలిగి ఉండాలో 4 విషయాలను మన ముందు ఉంచుతూ ఉంది. మొట్టమొదటిగా దివ్య సప్రసాదములో యేసుక్రీస్తు నిజముగా ప్రత్యక్షమై ఉన్నాడని బహిరంగముగా, బాహాటముగా విశ్వాస ప్రమాణం చేయడం. ఇక దివ్య సప్రసాదములో ప్రత్యక్షముగా క్రీస్తు ప్రభువే ఉన్నాడని బహిరంగముగా, ధైర్యముగా, బాహాటముగా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించటం. రెండవది, ఈ యొక్క దివ్య సప్రసాదములో యేసుకు జరిగిన అవమానాలకు పరిహారము చెల్లించటం. మూడవది, ఈ యొక్క దివ్య సప్రసాదం ద్వారా మనం పొందే దైవానుగ్రహాలకు కృతజ్ఞతలు మనము చెల్లించుకోవడం. ఇక చివరిగా 4వదిగా, తరచుగా దివ్య సప్రసాదం స్వీకరించి ప్రభునిలో మనలో ఆయనను లీనము చేసుకోవడం. ఆయన మనలో ఉండడం, మనం ఆయనతో నివాసం ఉండడం, లేదా ఆయనతో కలిసి మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగించడం. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనమందరము కూడా తెలుసుకోవాలని ప్రభు కడరాత్రి విందు సమయంలో తన శిష్యులతో ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించేటువంటి సమయంలో అవన్నీ కూడా మననము చేసుకొని అన్నీ పొందుపరిచి చెప్పారు. అందుకని క్రీస్తు ప్రభు ఆయన మరణించేటువంటి ముందు సమయంలో కడరా విందులో ఒక రొట్టెను తీసుకొని, ఇది నా శరీరము, మీరు దీనిని భుజించండి అని చెప్పాడు. అదేవిధముగా అది అయిన తర్వాత ద్రాక్షారసముతో నిండిన పాత్రను తీసుకొని, ఇది నా రక్తము, మీ అందరి పాపముల పరిహారార్థమై
చిందించబడినటువంటిది, కాబట్టి దీనిని మీరు స్వీకరించండి, నేను వచ్చేంత వరకు కూడా దీన్ని మరలా జ్ఞాపకము చేసుకోండి అని ప్రభు తన శిష్యులతో చెప్తూనే మనందరికి కూడా ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం ఈరోజు 2వ పట్టణంలో కొరింథీయులకు రాసినటువంటి లేఖలో మనమందరం కూడా ఆలకిస్తూ ఉన్నాం. మరి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నటువంటి సమయంలో యొక్క 4 విషయాలలో కూడా దాగి ఉన్నటువంటి గుప్తమైనటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు నిజముగా ప్రత్యక్షమై ఉన్నాడని బహిరంగముగా బాహాటముగా మనము ప్రకటించటం. ఒకరోజు ఒక యువకుడు ఒక గురువు గారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, దేవుడు అంత గొప్పనైనటువంటి వాడు, విశ్వాన్ని కలిగించినటువంటి వాడు, అంత గొప్పనైనటువంటి వాడు యొక్క చిన్న అప్పంలో ఎలా ఉంటాడండి అని అడిగాడు. యొక్క చిన్న అప్పంలో ఉండడం మాత్రమే కాదు, ప్రపంచంలో అనేకమైన ప్రదేశాలలో దివ్యబలి పూజలు జరుగుతూ ఉన్నాయి, అన్ని ప్రదేశాలలో ఎలా ఉండగలరు అని యొక్క ప్రశ్నలు వేయడం జరిగింది. అప్పుడు ఆ గురువు గారు ఆయనతో చెప్పాడు, ఆయన వద్దకు ఒక చిన్న అద్దాన్ని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత, ఈ అద్దంలో ఏమి కనబడుతుందో నీకని అన్నప్పుడు, నా ప్రతిబింబం కనబడుతూ ఉందని చెప్పాడు. చెప్పిన తర్వాత మంచిది, బాగా ఉందని చెప్పి దానిని కింద వేసిన తర్వాత అది పగిలిపోయింది, ముక్కలు అయిన తర్వాత ఆయన అడిగాడు, ఇప్పుడు ఆ అద్దంలో నీకు ఏమి కనబడుతూ ఉందన్నప్పుడు నా ప్రతిబింబమే కనబడుతూ ఉందని చెప్పాడు. అదేంటి, ఒక్కదానిలో కనబడేటువంటి నీవు ఈ చిన్న చిన్న మొక్కలలో కూడా నువ్వు కనబడుతున్నావా అంటే ఆయన అన్నాడు, అవును నేను కనబడుతూ ఉన్నాను, నా ప్రతిమే దానిలో నా రూపమే కనబడుతూ ఉందన్నప్పుడు అప్పుడు గురువు ఆయనతో చెప్తూ ఉన్నాడు, మానవుడు అనేటువంటి నీవు, స్వల్పకాలం జీవించేటువంటి నీవు, బలహీనమైనటువంటి నీవే నీ యొక్క రూపాన్ని అనేకమైనటువంటి ఆ యొక్క అద్దములో నువ్వు కనబడుతూ ఉంటే, విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు అన్ని స్థలాలలో అన్ని అప్పాలలో ప్రత్యక్షమై ఉండడా అని చెప్పినప్పుడు ఆ యొక్క బిడ్డ తన యొక్క మనస్సును కనువిప్పు కలిగి దేవుని యందు విశ్వాసములో జీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు యొక్క రొట్టెను తీసుకొని చెప్పినటువంటి మాట లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 వచనాలలో ఆయన చెప్పినటువంటి మాట, ఇది నా శరీరం అని చెప్పాడు ప్రభు. ద్రాక్షారసంతో నిండిన పాత్రను తీసుకొని ఇది నా రక్తం అని చెప్పాడు. అంటే దానిలో తాను ఉన్నాడని, తానులో తాను కొలువై ఉన్నాడని, దీనిని స్వీకరించడం ద్వారా నేను మీతో నివాసం ఉంటూ ఉన్నానని ఆ ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడని మనము తెలుసుకుంటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు మరణించినను జీవించును, అతను నిత్య జీవము పొందును, అతను నేను అంతిమ దినమున లేపుదునని ప్రభు తనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కాబట్టి స్వయముగా ప్రభువు ఆ దివ్య సప్రసాద రూపంలో ద్రాక్షారసములో తనే శరీరముగా తనే రక్తముగా ఉన్నాడని మనమందరము కూడా విశ్వాసముగా ప్రకటించాలి. ఇక రెండవదిగా ఈ యొక్క దివ్య సప్రసాద పట్ల జరిగినటువంటి అవమానాలు పరిహారం చెల్లించటం. మనందరము కూడా దివ్య సప్రసాదం ప్రతిరోజు మనం దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు స్వీకరిస్తూ ఉన్నాం. ఏ విధముగా మనము స్వీకరిస్తూ ఉన్నామంటే, కొరింథీయులు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయము 27-29 వచనాలలో మనము ఏ విధముగా స్వీకరిస్తూ ఉన్నామో, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను ఏ విధముగా స్వీకరించకూడదో అక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా స్వీకరిస్తున్నామంటే, అయోగ్యముగా ఆ ప్రభువును మనము స్వీకరిస్తూ ఉన్నాం. దేవాలయాన్ని మనం చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, మంచిగా వాక్యం వింటూ ఉన్నారు, నడి పూజలో బాగా పాల్గొంటూ ఉన్నారు. వచ్చేటువంటి సమయంలో, స్వీకరించడానికి వచ్చేటువంటి సమయంలో మంచిగా భక్తిగా చేతులు జోడించుకొని వస్తూ ఉన్నారు. క్రీస్తుని శరీరం అని గురువు అడిగినప్పుడు ఆమెనని సమాధానం చెప్పి తీసుకుంటున్నాం. ఆ శరీరాన్ని స్వీకరించిన తర్వాత మనము తర్వాత ఏం చేస్తున్నామంటే, ఆ స్వీకరించిన తర్వాత వచ్చి గురువు యొక్క పాదాలను ముట్టుకుంటూ ఉన్నాం, లేదా గురువు యొక్క ఆ వస్త్రాన్ని తాకుతూ ఉన్నాం. అది కూడా కాదంటే వెళుతూనే దగ్గరలో ఉన్నటువంటి స్వరూపాలను తాకుతూ ఉన్నాము. చేతులను వదిలివేసుకొని ఏదో మనం ఎక్కడికో వెళుతూ ఉన్నట్లుగా పరధ్యానంలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నాము. ఆ వెళుతున్నటువంటి సమయంలో నువ్వు గుర్తుంచుకోవలసినటువంటి ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు స్వీకరించినటువంటి ప్రభువు నీ హృదయంలో ఉన్నాడు. అదేవిధముగా ఆ ప్రభువును నీ యొక్క హస్తములలో నువ్వు స్వీకరించావు. ఆ అప్పాన్ని స్వీకరించిన తర్వాత చిన్న చిన్న పార్టికల్స్ అనేటువంటివి నీ చేతులలో ఉండి ఉంటాయి. నీవు పరధ్యానముగా నువ్వు ఏదో ఆ స్వరూపాన్ని గురువులు పాదాలు పట్టుకొని భక్తిగా ఉండా, కానీ ఆ గురువు కన్నా దేవాతి దేవుడు నీ హృదయంలో నువ్వేం చేసి ఉన్నాడు.
ఆ ప్రభు నీలోకి వచ్చినప్పుడు నువ్వు భక్తియుతముగా ఆ ప్రభువుని స్వీకరించి నీ స్థలంలోకి వెళ్ళి ఆ ప్రభువుకు నువ్వు కృతజ్ఞత చెల్లించుకుంటూ భక్తిగా జీవించాలే కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఆ స్వరూపం పట్టుకొని అది చేస్తూ ఇది చేస్తూ ఆ ప్రభువుని నువ్వు అగౌరవపరచకూడదు. మనం చేస్తున్నటువంటిది అయోగ్యముగా ఇదే విధముగా స్వీకరిస్తూ ఉన్నాం. స్వీకరించినటువంటి ప్రభువు యందు మనము భక్తిభావాలు కలిగి జీవించక మనం ఈ విధముగా అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. ఇక ప్రభువును మనం ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నామంటే ఆత్మ పరిశీలన అనేటువంటిది చేసుకోలేము. కొరింథీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 28వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రభువును స్వీకరించడానికి ముందు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను యోగ్యముగా యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నానా, నా పాపములను నేను త్యజించుకుంటూ దేవుని ముందు పశ్చాత్తాపపడుతూ ఉన్నాను, ఎటువంటి హృదయంతో నేను వచ్చాను. ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ యొక్క సహోదరునితో నీకు మనస్పర్ధ ఉంటే నీవు అర్పించేటువంటి అర్పణను బలిపీఠం చెంతని వదిలివేసి వెళ్ళి నువ్వు అతనితో సఖ్యపడిరా అన్నాడు. ఆ సఖ్యత వదిలివేస్తూ ముందుగానే అనేకమైనటువంటి పాపపు ఆలోచనలను అనేకమైనటువంటి కుట్రపు ఆలోచనలను మన మనసులో పెట్టుకొని ప్రభువుని స్వీకరించడం ద్వారా ప్రభువును మనము అగౌరవపరుస్తూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక ఇదే విధముగా మనము ప్రభువుకు భక్తి భావాలను కూడా మనము చూపించలేక ఆధ్యాత్మికములో ఎదగలేక మనము జీవిస్తూ ఉన్నాము. ఇక మూడవదిగా దివ్య సప్రసాదం ద్వారా మనం పొందేటువంటి దైవానుగ్రహాలను మనము కృతజ్ఞతలను అర్పించుకోవాలి. అదే యువకుడు ఆయన గురువుని అడుగుతూ ఉన్నాడు, మీరు ఆ ప్రభు దివ్య శరీరంలో ఉన్నాడంటూ ఉన్నారు కదా, అప్పములో ఉన్నానన్నారు కదా, ఆ చిన్న అప్పము ఎలా శక్తినిచ్చిందండి? నేను తినే ఆహారం నాకు బలాన్ని ఇస్తుంది కదా, ఇది ఎలా ఇస్తుంది అన్నప్పుడు ఆ గురువు అడుగుతూ ఉన్నాడు, నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడిగాడు. చేశానండి అన్నాడు. చేసిన తర్వాత మళ్ళా ఎప్పుడు చేస్తావు నువ్వు భోజనం అని అడిగాడు. మధ్యాహ్నం చేస్తాను. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత మరలా ఎప్పుడు చేస్తావు? సాయంకాలం చేస్తాను. రోజుకు 3 పూట్ల తింటూ ఉన్నావు నువ్వు ఒక సమయం నుంచి ఇంకో సమయానికి నువ్వు తిన్న ఆహారం ద్వారా నువ్వు శక్తి పొందుకుంటున్నావు కదా, అదేవిధంగా నీకు శారీరకమైనటువంటి బలాన్ని నీకు అది అనుగ్రహిస్తూ ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని ఇగో మానవుడిగా నువ్వు స్వీకరించి ఎంత ఆహారం నీకు వస్తే దైవ సంబుద్ధుడైనటువంటి దేవుడు ఆ అప్పరూపంలో ఉండి నీకు ఆధ్యాత్మికమైన బలాన్ని ఇస్తూ ఉన్నాడని, ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ నీకు అనుగ్రహిస్తున్నాడని నీకు తెలియడం లేదా అన్నాడు. తన మనస్సును వెంటనే కనువిప్పు కలిగించుకున్నాడు ఆ యువకుడు మరలా. ఇదిగో నిజముగా క్రీస్తు ప్రభు ఆ దివ్య సప్రసాద రూపంలో ఉన్నాడని ఆయన గ్రహించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో ఆకలి కొనినటువంటి వారికి ఆయన ఇగో ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. దాహము కొనినటువంటి వారి దాహం తీరుస్తూ ఇక వారికి సంపూర్ణమైనటువంటి ఆత్మ సంతృప్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞత చెల్లించుకోవాలి. ఈరోజు మనము సువిశేషములో ప్రభు 5,000 మందికి ఆహారం ఇస్తున్నటువంటి దానిలో కూడా మనము అదే మాటలను చూస్తూ ఉన్నాం. అక్కడ అనేక మంది వచ్చారు. వారికి ఆహారం ఇవ్వడానికి ఇగో వాక్కు రూపంలో మాత్రమే కాదు ప్రభు వారిని సంతృప్తిపరిచింది. ఇగో ఆహారం ఇవ్వడం ద్వారా కూడా వారిని బల సంపూర్ణలు చేసి ఆయన ఆధ్యాత్మిక వరములతో ముందుకు కొనసాగడానికి వారిని నడిపించాడు. ఇక చిట్ట చివరిగా ఆధ్యాత్మికమైన మరి దివ్య సప్రసాదం స్వీకరించి ప్రభునిలో మనలో మనము లీలము చేసుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనములో యోహాను గారు ప్రభు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభు యోహాను గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఎవరైతే నా యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తారో నేను వారి యందును వారు నా యందును ఉందనని మనకు దృఢముగా విశ్వాసములో ఉండే విధముగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభువును మనము స్వీకరిస్తూ ఉండగా, యోగ్యులుగా స్వీకరిస్తూ ఉండగా, ప్రభు యందు భయభక్తులతో భక్తిభావముతో కలిగి జీవిస్తూ ఉండగా ఆ ప్రభు మనతో ఉన్నాడని విశ్వాసంతో ముందుకు సాగాలి. కాబట్టి యొక్క పండుగను మనము కొనియాడుతున్నటువంటి సమయంలో ఇటువంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవిస్తూ ఉన్నామా, యోగ్యముగా స్వీకరిస్తూ ఉన్నామా, మన భక్తులను మన భయభక్తులను లేదా దేవుని యందు గౌరవాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనతో పాటు చాలామంది క్రైస్తవేతరులని అనగా అంటే మన సహోదరులై ఉన్నారు, కథోలికులు కాక క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారు స్వీకరించేటువంటి యొక్క నిజముగా యొక్క అప్పములో క్రీస్తు ప్రభు ఉన్నాడని, ద్రాక్షారసములో క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉన్నదని వారు గ్రహించలేరు. కాబట్టి వారు స్వీకరించడానికి వచ్చినప్పుడు మనం క్రీస్తుని శరీరం అన్నప్పుడు వాళ్ళు నేను స్వీకరిస్తూ ఉన్నాను ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. నేను బప్తిస్మం స్వీకరించాను ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. మొట్టమొదటి దివ్య సంస్కారం స్వీకరించకుండా మిగతా దివ్య సంస్కారాలు ఏవి కూడా మనము స్వీకరించలేము.
కాబట్టి నిజముగా క్రీస్తు ప్రభువే ఉన్నాడని కథోలిక విశ్వాసం మనం బోధిస్తూ ఉండగా ఆ విశ్వాసములో మనము కథోలికులందరము కూడా ప్రభు స్వయముగా ఉన్నాడని నమ్ముతూ ఉన్నాం. మిగతాటువంటి వాళ్ళు ఇదేదో రొట్టె అని ఇదేదో ఇస్తూ ఉన్నారని చెప్పేసి మనకు లైన్లో వచ్చి తీసుకోవడానికి వస్తున్నాడు, మనం నిరాకరిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా వారి వలె కొన్ని సందర్భాలలో జీవిస్తూ ఉన్నాం. యోగ్యముగా పాల్గొనుకోకుండా, నడిపూజలో నిండైనటువంటి విశ్వాసంలో పాల్గొనుకోకుండా ఇగో ఎక్కడో ఆలోచనలు పెట్టుకుంటూ ఆ ప్రభువుని స్వీకరిస్తూ ఆ ప్రభువుకు అవమానకరంగా మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి దివ్య బలి పూజలో ప్రభు తన యొక్క ప్రేమను తన యొక్క శరీర రక్తముల ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి యోగ్యముగా స్వీకరిస్తూ ఆ ప్రభుకి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఆయన యొక్క ఆధ్యాత్మిక వెలుగులో తండ్రిని చేరేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించమని ఒక దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థించుతాము. దయచేసి అందరు నిలబడండి. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాం. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాం. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరుగు నుండి పుట్టెను. పొంచులాతో అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి తిరిగి లేచాను. పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరిని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం ఇస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుని నుండి మనం స్వీకరించిన మంచి విషయములను కొనియాటకు మనం ఇచ్చట సమావేశమైతిమి. మన అంతరంగమునందు తనకు అంగీకారమైన ప్రార్థనలు పుట్టింపమని దేవుని ప్రార్థించుదాము. పవిత్ర శ్రీసభకు అధిపతి అయిన ఓ ప్రభువా, పవిత్ర శ్రీసభకు మూలరాయి క్రీస్తు ప్రభువు. పవిత్ర శ్రీసభ కొరకు తమ విలువైన ప్రాణాలను అర్పించిన అపోస్తుల వేద సాక్షుల బాటలో నడుస్తూ యావత్తు శ్రీసభను పాలిస్తున్న మా జగద్గురువులైన లియోపాపు గారిని దేవాది దేవుడు దీవించాలని, వారి ప్రతినిధులుగా స్థానికంగా మమ్ము ఆధ్యాత్మిక బాటలో నడిపిస్తున్న మా రాజారావు పీఠాధిపతిని, మా విచారణ గురువులను దీవించండి. మాకు దివ్య పూజాబలులు సమర్పిస్తూ ప్రభుని శరీర రక్తములను మా ఆధ్యాత్మిక పోషణకు అందిస్తున్న మా గురువులనందరినీ ప్రత్యేకముగా దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము అని పలికిన దేవా, ప్రతినిత్యము మా దేవాలయంలో జరిగే దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదమును స్వీకరింప మమ్మ యోగ్యములుగా చేస్తున్నందులకు మీకు వందనములు. ప్రపంచ నలుమూలల దశ దిశల మీ దివ్య బలి పూజలు నిరంతరము జరగాలని, సాధారణ అప్పద్రాక్ష రసములు అద్భుతముగా ప్రభుక్రీస్తుని శరీర రక్తములుగా రూపొందుతూ అందరి విశ్వాసుల ఆధ్యాత్మిక పోషణ నిమిత్తము నిత్యము జరిగేలా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారంగా అందించిన దేవ, మా దేశంలోనున్న నిరుపేదల గురించి, అన్నార్తుల గురించి ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము. వారందరి ఆకలి దప్పులు తీరుస్తూ కావలసిన అనుదిన ఆహారాన్ని వారికి అందజేయమని, అదేవిధముగా మేము చేస్తున్న అన్నదాన కార్యక్రమాలను వాటికి సహాయం చేస్తున్న దాతలందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము.
ఓ ప్రభువా, నీకు మొరబెట్టుకొని నీ ప్రజలపై దయ చూపుము. నీ ప్రేరణ వలన వారు కాంక్షించినవి నీ ఔదార్యమును వారికి లభించినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దూతగణ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భువిని చేరగా సకల దూతగణ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భువిని చేరగా నిఖిల శ్రీకరాణి శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పము ధనధాన్యం సమర్పింతును. వినయపూరిత స్తుతి దాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా సగరి సాని సా సస సగరి సాని సా సగగగా సగమగమని సగారి సాని సా సగరి సాని సా సస సగరి సాని సా సగగగా సగమగమని సగారి సాని సా బలులు నీకు నెనరు కాదు పరమయాజక అమరమైన ఆత్మ నీకు అమిత లాలస బలులు నీకు నెనరు కాదు పరమయాజక అమరమైన ఆత్మ నీకు అమిత లాలస తనువు ఆత్మలు రసమురట్టెగా ప్రియమార వినయాన సమర్పింతును. తనువు ఆత్మలు ఈ రసమురట్టెగా
ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థింపము. నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించు. ఓ ప్రభువా, ఈ మహోత్సవములో అప్పరసములను కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యలను నీ శ్రీసభకు కరుణతో దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన క్రీస్తు ప్రభు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకు ఒక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతం వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధోత్తమునందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవజాతి ఒకే విశ్వాస వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్యాహారమును సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన యపరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకు ఒక నూతన స్తుతిగీతమును ఆలాపించుచున్నవి. మేమును దోతల దళములతో ఏకమై నిరతము నీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు.
ప్రపంచం ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నేతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక.
మీరు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దైవమాత అయిన మరియమాతతోనూ ఆమె పవిత్ర భర్త అయిన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరిని దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచు ఉందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక
పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభా మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు రక్తము నిత్యమును కాపాడు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య ప్రసాద మహోత్సవం కాబట్టి క్రీస్తు శరీర రక్తాలను ఈ రెండు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి గురువులు మీ వద్దకు వస్తూ ఉన్నారు. లోకొనడానికి వచ్చేటువంటి మీరు భక్తియుతముగా చేతులను జోడించి క్రీస్తుని శరీరం అన్నప్పుడు ఆమెనని మీ యొక్క నాలుకను బయట చాపితే మీ యొక్క నాలుక మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్వీకరించడానికి వచ్చేటువంటి వాళ్ళు భక్తియుతముగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎవరు కూడా తోసుకోవద్దు, లైన్లో ఉండండి. ముందుగా కేవలం ఆర్ఎస్ఎం సంఘానికి చెందినటువంటి వాళ్ళు కథోలికులు మాత్రమే స్వీకరించండి. మిగతా సంఘాల నుంచి వచ్చినటువంటి వారు మీ మీ యొక్క స్థలాలలో కూర్చొని ప్రార్థన చేసుకోండి, తీసుకొనకూడదు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా యేసు దేహమా దివ్య భోజమా యేసు దేహమా దివ్య భోజమా మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా
మనలను మోక్షము చేర్చే దివ్యమైన విందు. మన్నాను మించిన విందు శ్రీక్రీస్తు విందు, మనలను మోక్షము చేర్చే దివ్యమైన విందు. కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా, కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా, యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా, యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా. యేసు దేహమా దివ్య భోజ్యమా, యేసు దేహమా దివ్య భోజ్యమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా, యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా. యేసుని ప్రేమ కానుక ఈ జీవ విందు, దైవ మానవ కలయిక ఈ దివ్య విందు. యేసుని ప్రేమ కానుక ఈ జీవ విందు, దైవ మానవ కలయిక ఈ దివ్య విందు. నూతన నిత్య నిబంధనగా సమాధాన బలియాగముగా, నూతన నిత్య నిబంధనగా సమాధాన బలియాగముగా, యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా, యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా. యేసు దేహమా దివ్య భోజ్యమా, యేసు దేహమా దివ్య భోజ్యమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. యేసు దేహమా దివ్య ప్రసాదమా,
మమ్ము బలపరచుమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా. మన్నాను మించిన విందు శ్రీక్రీస్తు విందు, మనలను మోక్షము చేర్చే దివ్యమైన విందు. మన్నాను మించిన విందు శ్రీక్రీస్తు విందు, మనలను మోక్షము చేర్చే దివ్యమైన విందు. కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా, కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా, యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా, యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా. యేసు దేహమా దివ్య భోజమా, యేసు దేహమా దివ్య భోజమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా, యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా. శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులి నిజమేనులి, కలకాదులి నిజమేనులి. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీర
నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులి నిజమేనులి, కలకాదులి నిజమేనులి, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీరక్తములను స్వీకరించి నీ దివ్య జీవనములో భాగస్థులమైతిమి. నీ రాజ్యములో చేరి నిత్యానందం పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. దేవుని దీవెనలకై మీ శిరములను వంచి ప్రార్థించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మేము దయతో దీవించి రక్షణదాయకమైన జ్ఞానము మీపై కృమ్మరించునుగాక. మన పరలోకపు తండ్రి మేము విశ్వాసపు బోధలతో పోషించుచు నీతి పదములో మేము నడిపించునుగాక. ప్రభువు మిమ్ము తన వైపునకు ఆకర్షించుకొని శాంతి ప్రేమ మార్గములో మేము నడిపించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు.